భారతదేశ వస్త్ర సాంప్రదాయం ఇదొక కళ, ఒక సంస్కృతి, ఒక ఉద్యమం. సత్యాన్ని ఎంచుకొని సత్య మార్గంలో నడిచిన మన స్వాతంత్ర యోధుల భుజాలపై ఒదిగినది చేనేత వస్త్రమే. 1905 ఆగస్ట్ 7 కల్కట్టా టౌన్ హాల్. విదేశీ వస్త్రాలపై ఉగ్ర నిరసనగా స్వదేశీ ఉద్యమ జ్వాలలు పుట్టాయి. చేనేత అల్లిన చీరలలో దేశభక్తి కూడా అల్లబడింది. ఆ ఉద్యమానికి నిలువెత్తు చిహ్నంగా మారింది మన చేనేత. అయితే ఈ చారిత్రాత్మక నేపథ్యాన్ని గుర్తిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు. ఇది కేవలం చేనేతకు గౌరవం మాత్రమే కాదు, ఒక చారిత్రాత్మక మేల్కొల్పు కూడా. ఒకప్పుడు మన చేనేత వస్త్రాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి, కానీ కాలక్రమంలో ఆ కీర్తి కొంతమేరకు తగ్గిపోయింది. అయినా కూడా మన నేత కళాకారులు తమ పట్టుదల, శ్రమ, నైపుణ్యం ద్వారా మళ్ళీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందుకే ఈ రోజు మన దేశం ప్రపంచ చేనేత ఎగుమతులలో 90% వరకు భాగస్వామిగా ఉంది. కానీ ఇది గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ ఈ రంగాన్ని నడిపించే నేతన్నల పరిస్థితి మాత్రం బాధ కలిగించేలాగా ఉంది. వారి చేతులు అల్లేది కళ మాత్రమే కాదు, వారి జీవితాలలో ఉన్న కన్నీళ్లు, కష్టాలు, ఆశలు కూడా ఆ వస్త్రాల్లోనే ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో ఉన్న పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం వంటి ప్రాంతాలలో తయారయ్యే చీరలు ఇవన్నీ కేవలం వస్త్రాలు కావు. ప్రతి నూలుపోగు మన సాంప్రదాయాన్ని, మన కథనాన్ని తెలియజేస్తాయి. సిరిసిల్లాలో నేసే చీర అగ్గిపెట్టెలలో కూడా ఇంకిడిపోయేంత మృదువుగా ఉంటుంది. కానీ ఆ చీర వెనక ఉండే కథ ఒక కుటుంబపు జీవితం. మన చేనేత ఇది మన హిస్టరీ, మన ప్రైడ్, మన ఐడెంటిటీ. ఈ రంగాన్ని బ్రతికించడం మనందరి బాధ్యత. So let's not forget our roots. Let's wear our culture with pride and let's honor every thread that binds our identity. Thank you.